ఏపీలో తాజాగా మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆరోపణలు ఎదుర్కొంటూ తనపై పోలీసులు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వుల ఊరట కల్పించాలని వైసీపీ నేత జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లోకేష్ పై జోగి చేసిన ఆరోపణలపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేవి, బెయిల్ ఇచ్చేవి మాత్రమే అని ఆయన తరపు లాయర్లు వాదించారు. దీంతో ఆయన కోర్టు ఊరటనిచ్చింది. లోకేష్ పై వ్యాఖ్యల విషయంలో జోగిపై కఠిన చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయొద్దని, ఒకవేళ తప్పనిసరి అరెస్ట్ చేయాల్సి వచ్చినా రాతపూర్వకంగా ఈ విషయం ఆయనకు తెలియజేయాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో పోలీసులకు ఎదురు దెబ్బ తప్పలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు మరో అంశంలో జోగి రమేష్ కు షాక్ ఇచ్చారు. తాజాగా జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడులు చేసిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వచ్చారు. జగన్ రాక సందర్భంగా ఇబ్రహీంపట్నంలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులకు జోగి రమేష్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జోగి పోలీసుల నిధులకు ఆటంకం కల్పించారంటూ స్థానిక ఎస్ఐ రవివర్మతో ఫిర్యాదు చేయించి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బైక్ ర్యాలీ చేపట్టడంతో పాటు జన సమీకరణ చేయడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, రోడ్డు బ్లాక్ చేయడం వంటి అభియోగాల్ని మోపారు. అలాగే సున్నితమైన ప్రాంతాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు.